మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది రామోజీరావు గారి గురించి. ఎంతో ముందు చూపు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. ఆయన మృతి ఎంతో బాధ కలిగిస్తోంది. సినిమాపై ఆయనకున్న అభిరుచికి రామోజీరావు గారు ఎంతో ప్రేమగా నిర్మించుకున్నటువంటి ఫిల్మ్ సిటీనే ఒక నిదర్శనం. ఆయన మనందరికీ స్ఫూర్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు మహేష్ బాబు గారు. రామోజీరావు గారు వారు లేరు అనేటువంటి మాట తట్టుకోలేకపోతున్నాను. వారి మరణం తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని చెప్పి రవితేజ గారు చెప్పడం జరిగింది. నేను గౌరవించే స్ఫూర్తిదాయక వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. మీడియా, సినిమా, ఇతర రంగాలకు ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్పగా, ఒక మనిషి అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారు. మరెంతో మందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వటమే సముచితము అని చెప్పి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను అన్నారు రాజమౌళి గారు. రామోజీరావు గారు నాకెంతో స్ఫూర్తి. సొంత వ్యక్తిత్వంతోనే జీవించాలన్నది ఆయన చూసే నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరు నాయకత్వ లక్షణాలు ఆయన నుంచి నేర్చుకోవాలి. ఆయన మార్గంలో పయనిస్తే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు. రామోజీరావు గారితో మాట్లాడి బయటకు వస్తే తెలియని శక్తి వచ్చేది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు మన సురేష్ బాబు గారు. ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు గారి మరణ వార్త విని చాలా బాధపడిపోయాను. రామోజీ ఫిల్మ్ సిటీ ఒక అద్భుతం. అది షూటింగ్ లొకేషన్ మాత్రమే కాదు, ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ఆదరణ పొందుతోంది. అంత దూరదృష్టి, వినూత్న ఆలోచనాపరుడు మరణించడం అనేది భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అన్నారు కమల్ హాసన్ గారు. రామోజీరావు గారు గొప్ప దార్శనికుడు. ఎంచుకున్న ప్రతి రంగంలోనూ విజయాన్ని అందుకున్నారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు నాగార్జున గారు. ఈటీవీ, ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీ, ఉషా కిరణ్ మూవీస్, ఇలా ప్రతి చోట రామోజీరావు గారు జీవించే ఉంటారు. ఆయన ఓ లెజెండ్ అన్నారు నాని గారు.